ఆదాం మరియు ఈవ తోట నుండి వెలివేయబడ్డాక ప్రపంచం చాలా కఠినంగా మారిపోయింది. వర్షాలు కురిశాయి, గాలి గట్టిగా వీచింది, ముళ్లతో రాళ్లతో నేల కఠినంగా మారింది, చెమటతో జీవించాల్సి వచ్చింది. అప్పుడే మన కథలో మొదటి హత్య జరుగుతుంది. అది ఎలా జరుగుతుందో, ఎవరు చేస్తారో ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందాం. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేలవ్ రాహుల్, వేర్ బైబుల్ బ్రీత్స్ అండ్ కమ్స్ అవుట్ అలైవ్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి ఫస్ట్ మర్డర్ ఇన్ హిస్టరీ అనమాట. ఎవరు చేశారు, ఎలా జరిగింది అనేది మనం ఈ వీడియోలో క్లియర్ డీటెయిలింగ్ తో తెలుసుకుందాము. సో మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు అలా చేయడం వల్ల ఈ వీడియో ఇంకొక క్రిస్టియన్కి రికమెండ్ అయ్యి వాళ్ళు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేస్తారు అండ్ బైబుల్ గురించి తెలుసుకున్న వాళ్ళు అవుతారు, మీరు వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆదాం మరియు ఈవ తోట నుండి వెలివేయబడ్డాక వారు బయట జీవితాన్ని స్టార్ట్ చేయడం మొదలు పెడతారు. అలా కొద్ది రోజులు గడిచిన తర్వాత వాళ్ళకి ఒక కుమారుడు పుడతాడు. అతన్ని చూసి ఈవ దేవుడి సహాయంతో నేను కుమారుడికి జన్మనిచ్చాను అంటుంది. అతని పేరే కయ్యను. అతను రైతుగా పెద్దయ్యాడు. పొలాల్లో చెమటొడుస్తూ పంటను పండించేవాడు. తర్వాత రెండో కుమారుడు పుట్టాడు. ఇతని పేరే హేబేలు. ఇతడు గొర్రెల కాపరిగా పెద్దయ్యాడు. పచ్చిగడ్డి మధ్యలో గొర్రెలు నడిపేవాడు. అలా ఒకరోజు ఇద్దరు అన్నదమ్ములు కలిసి దేవుని దగ్గరికి కానుకలు తీసుకొని వచ్చారు. కయ్యనేమో తను పండించిన పంటలో కొంత పంటను తీసుకొచ్చాడు. ఏబేలేమో తన గొర్రెల మందలో ఉత్తమైన దాన్ని తీసుకొచ్చి దాని కొవ్వు భాగాన్ని కూడా తీసుకొచ్చి ఇచ్చాడు. రెండు బలిపీఠాలు పక్క పక్కనే ఉన్నాయి. అప్పుడే ఆకాశం నుండి మంటలు దిగాయి. ఏబేలు తెచ్చిన కానుకని దేవుడు అంగీకరించాడు, కానీ కయ్యను తెచ్చిన కానుకను మాత్రం దేవుడు అంగీకరించలేదు. కయ్యను ముఖం కిందకి వాలింది. గుండె లోపల ఈర్ష్య పెరిగింది. ఎందుకు నా కానుకను తీసుకోలేదు అని కోపంతో రగిలిపోయాడు. అప్పుడు దేవుడు కయ్యను చూసి మెల్లిగా అన్నాడు, కయ్యను, ఎందుకు కోపంగా ఉన్నావు? నీవు మంచి చేస్తే నీ కానుకను కూడా నేను అంగీకరిస్తాను కదా. పాపం నీ తలుపు దగ్గరే ఉంది, దాన్ని నువ్వు జయించాలి, లేకపోతే అదే నేను జయిస్తుంది అని చెప్తాడు. కానీ కయ్యను దేవుని మాటలు కూడా వినలేదు. అతను గుండెల నిండా ఈర్ష్యతో కోపంతో రగిలిపోతున్నాడు. అలా కొన్ని రోజులు గడిచాక కయ్యను ఏబేలుతో అన్నాడు, తమ్ముడు రా పొలానికి వెళ్దామని. అలా ఇద్దరు కలిసి పొలానికి వెళ్ళారు. తోటలో ఇద్దరు పనులు చేసుకుంటున్నారు. సూర్యుడు వేడి కురిపిస్తున్నాడు. గాలి బాగా వీస్తుంది. గొర్రెలు దూరంగా మేతమేస్తున్నాయి. ఆ క్షణం కయ్యను ఏబేలుపైకి ఒక్కసారిగా దూకి తన తమ్ముడిని ఏబేలుని కుట్టి చంపేశాడు. అదే ఫస్ట్ టైం భూమి మొదటిసారి రక్తాన్ని చూసింది. అలా కాసేపటి తర్వాత దేవుడు వచ్చి కయ్యను అడుగుతాడు, కయ్యను, నీ తమ్ముడు ఎక్కడా అని. అప్పుడు కయ్యను గంభీరంగా, నాకేం తెలీదు, నేనేమన్నా నా తమ్ముడు కాపరివాడినా అని దేవుడితో సమాధానం చెప్తాడు. అప్పుడు దేవుడు కోపంతో కయ్యనుని చూసి, నీ తమ్ముడి రక్తం నేలపై నుంచి నా దగ్గర కరుస్తుంది. ఇంత నుంచి ఈ భూమి నీకు పంట అయిపోదు. నువ్వు ఎక్కడా స్థిరంగా ఉండలేవు, తిరుగుతూనే ఉంటావు అని చెప్తాడు. అది విన్న కయ్యను ఉనికిపోయాడు. ఏడుస్తూ అంటాడు, నేను చేసిన దానికి ఇది చాలా పెద్ద శిక్ష. నేను ఎక్కడ స్థిరంగా ఉండలేను. ఎవరన్నా నన్ను చూస్తే చంపేస్తారు అని దేవుడితో అంటాడు. అప్పుడు దేవుడు కయ్యనుపై ఒక ముద్ర వేసి, నిన్ను ఎవడూ చంపలేడు. ఎవడైతే నిన్ను చంపుతాడో వాడు 7 రెట్లు ఎక్కువ శిక్ష పొందుతాడు అని చెప్తాడు. ఆ తర్వాత కయ్యను ఒంటరిగా భయంతో తూర్పు వైపు వెళ్ళిపోయాడు. అలా కొంతకాలానికి ఆదాం మరియు ఈవకు సేత్ అనే ఒక కుమారుడు పుట్టాడు. ఈవ అతను చూసి, దేవుడు మనకి ఏబేలు స్థానంలో ఇంకో కుమారుడిని ఇచ్చాడు అని. సేత్ వంశం ఒక కొత్త ఆరంభం అవుతుంది. మానవులు దేవుడి నామాన్ని పిలవడం మొదలుపెట్టారు. ఆ తర్వాత తూర్పు వైపు ఉన్న కయ్యూనికి సంతానం పుట్టింది. తరాలు పెరిగాయి. ఇనాద్, మెహుజయీల్, మెతుషయీల్. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు, అందుకే ఫ్యామిలీ ట్రీ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. సో ఇదనమాట మన ఆదాం అండ్ ఈవ్కి పుట్టిన ఫ్యామిలీ ట్రీ. అలా లెమెకు దగ్గరకు చాగుతుంది. అతను చాలా గర్వంగా, ఎవరైనా నన్ను గాయపరిస్తే వారిని నేను చంపేస్తాను అని చెప్తాడు. కయ్యను వంశంలో హింస మరింత పెరిగింది. అలా సేత్కి కూడా సంతానం కలుగుతుంది. ఆ సంతానమే ఎనోష్. అతని నుంచి తరాలు కొనసాగుతూ భూమి నిండిపోయింది. ఈ తరతరాల నుంచి కొనసాగుతున్నప్పుడు హానోక్ అనే ఒక అతను వస్తాడు. ఇతను దేవునితో నడిచేవాడు. అతను 325 సంవత్సరాలు జీవించాడు, కానీ మరణం ఎప్పుడు చూడలేదు. దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆదాంకున్న కుమారుల నుంచి సంతానం పెరిగింది. తరాలు పెరిగాయి. భూమి నిండిపోయింది. మంచి ఉన్న చోట చెడు పెరిగిపోయింది. ప్రపంచం నిండిపోయింది. కానీ పాపం కూడా ఆకాశం వరకు చేరింది. ఇలా మనుషులందరూ చెడ్డ మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు దాన్ని చూసి తీర్పు తీసుకున్నాడు. పొలాలు, పంటలు, పట్టణాలు అన్నీ నీటిలో మునిగిపోవాలి. కానీ ఒక్క నావ, ఒక్క కుటుంబం, ఒక్క ఆశ దేవునితో నడవబోతున్నారు. కొత్త జీవితం ప్రారంభించబోతున్నారు. ఆ కథలో మనం భయం, శోకం, ఆశ అన్నీ చూడబోతున్నాం. అది ఎవరు, ఏంటి, ఎలా ఉండబోతుందని మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. గైస్ చూశారు కదా, ఇలానే మన హ్యూమన్ హిస్టరీలో ఫస్ట్ మర్డర్ అనేది జరిగిందనమాట. అది కూడా కేవలం జెలసీ వల్ల. సో చూసుకోండి జెలసీ అనేది ఎంత దూరం మనం మనుషుల్ని తీసుకెళ్తుందో.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరన్నా బైబిల్ చదవడానికి కష్టపడుతూ చదవలేకపోతున్నా అని అనిపిస్తే మాత్రం వాళ్ళకి మన వీడియోస్ తప్పకుండా షేర్ చేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కూడా ఈ వీడియో మీద కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో. ఎందుకంటే మీరు అలా చేయడం వల్ల ఈ వీడియో ఇంకొక క్రిస్టియన్కి రికమెండ్ అయ్యి వాళ్ళు కూడా ఈ స్టోరీ గురించి తెలుసుకున్న వాళ్ళు అవుతారు అండ్ బైబిల్ గురించి తెలుసుకున్న వాళ్ళు అవుతారు. టిల్ ద వెరీ నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్డ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.